from the pioneers in internet movie delivery comes yet another innovation. Telugu language TV, videos and movies all in one affordable state-of-the-art web-based platform. A platform that will change the entertainment experience of Telugu people forever. Introducing a completely redesigned 4th generation video portal, Telugu One. It's time to say goodbye to those expensive satellite dish contracts and cluttered websites. Telugu One, the place where everything Telugu comes together. లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి. తీపి పురుపు వగరు చేరు శరకృచులు తీపి పురుపు వగరు చేరు శరకృచులు లోకల్ కిచెన్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో లోకల్ కిచెన్. ఈ రోజు మనతో పాటు కుకరీ స్పెషలిస్ట్ విజయరావు గారు ఉన్నారు. మరి ఆవిడ ఏం ఐటమ్స్ చెప్పబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ విజయరావు గారు, బాగున్నారా? మీ వంటలన్నీ సూపర్ గా ఉంటాయండి. యా, నేను కొన్ని ట్రై చేశాను, సక్సెస్ అయ్యాను. మరి ఈ రోజు మా వ్యూయర్స్ కోసం ఏం వండబోతున్నారు? ఈ రోజు కోఫ్తా బిర్యానీ, ఓకే, షెల్గమ్ బిర్యానీ. ఓకే, ముందుగా ఏది మొదలు పెడతాం? ముందుగా కోఫ్తా బిర్యానీ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? చెప్తాను. ఓకే. కోఫ్తా బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి రైస్, శనగపిండి, ఉడికించిన బంగాళదుంప, మసాలా దినుసులు, దాల్చిని, లవంగ, యాలక్, షాజీరా, మిరియాలు, పసుపు, నెయ్యి, పచ్చిమిర్చి తరుగు, ఉప్పు, కారం, చాట్ మసాలా. మరి స్టార్ట్ చేద్దామా? నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. అయితే నువ్వు నీతోనే స్టార్ట్ అనమాట. స్టవ్ వెలిగిస్తేనే నేను చేస్తాను. ఓకే, డెఫినెట్ గా. ఈ బౌల్ తీసుకుని దానిలో 2 కప్స్ వాటర్ వేసాను. ఓకే. జనరల్గా మనం బిర్యానీ అనగానే నాన్ వెజిటేరియన్స్కే ఉన్నాయి అని అనుకుంటాం కదా, కానీ వెజిటేరియన్లోనే చాలా ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. సరిపోతుందా? నీళ్లు మరిగే లోపల మనం కోఫ్తా మిశ్రమాన్ని రెడీ చేసుకుందాం. ఓకే, రెడీ చేద్దాం. ఇది బంగాళదుంప, దీనిలో శనగపిండి, ఓకే, తగినంత. ఓకే, మనం బాల్స్ మాదిరి తయారు చేసుకున్నంత వేయాలి. అంటే జనరల్ గా ఇన్ని ఆలూస్కి ఇంత అని ఉంటుంది కదా? అలాగే ఏముండదు, అంటే మన ఇష్టాన్ని బట్టి తయారు చేస్తే మనకి బైండింగ్ కోసమే వేయడం, టేస్ట్ కోసం. పసుపు, ఓకే, హాఫ్ స్పూన్ సరిపోతుందా? 1 టీ స్పూన్ అనమాట. ఇది ఉప్పు తగినంత. ఓకే, కొంచెం కారం 1/2 టీ స్పూన్, పచ్చిమిర్చి తరుగు 1 హాఫ్ స్పూన్, చాట్ మసాలా, చాట్ మసాలా జనరల్ గా దేనికి యూజ్ చేస్తూ ఉంటారు? చాట్కి యూజ్ చేస్తారు. ఇలా మన ఇష్టం అనమాట. బిర్యానీలో వేసుకోవచ్చా? వేసుకోవచ్చు, దేనిలోనైనా వేసుకోవచ్చు. ఓకే, ఎక్కువగా చాట్స్ లో ఉపయోగిస్తారు. జనరల్ మసాలాకి చాట్ మసాలాకి డిఫరెన్స్ ఏంటంటారు? అంటే దానిలో కొంచెం సోంపు అలాంటివన్నీ వేస్తారమ్మా. మామూలు జనరల్ దానిలో వెయ్యం కదా, అవును, వాళ్ళు వేస్తారు అనమాట. ఓకే, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం బాండి పెట్టేసుకొని నీళ్ళు కూడా మరిగిపోతున్నాయి. అయితే ఇందులో మసాలా దినుసులు వేసేద్దాం. ఓకే, బాండి నూనె వేనా? సరిపోతుంది. ఇంకా వేయాలి, ఇంకా ఫ్రై చేయాలి కదా. ఓకే, ఇప్పుడు దీనిలో లవంగాలు, యాలక్ అవన్నీ
జీలకర్ర కూడా ఉంది. షాజీరా. మిరియాలు ఇలాంటి సీజన్ లో చాలా అవును, అందరికి కోల్డ్ కాఫ్ వెదర్ సడన్ గా చేంజ్ అయిపోయింది కదా. కరెక్ట్. దీనికి సరిపడా సాల్ట్ అనమాట. ఓకే. నీళ్ళు మరిగాయి కదా, అవును. రైస్ తీసుకుందాం. ఓకే. దీనిలో ఒక కప్పు రైస్, బాస్మతి రైస్. ఒకవేళ అవైలబుల్ లేకపోతే మామూలు బియ్యం కూడా వేసుకోవచ్చు. అంటే ఇలాంటి వంటలన్నీ ట్రై చేస్తూ ఉంటారా మీరు? క్రియేటివిటీ అదే ప్రొఫెషన్ మాదిరిగా అయిపోయింది. ఇప్పుడు దానిలో వేసి. ఓకే. కలపాలి. ఒకసారి కలిపి మూత పెట్టి. ఓకే. అంటే ఇప్పుడు జనరల్ గా అన్నం ఎలా ఉడకాలో అంతే. నాకు ఒక బౌల్ ఇచ్చేస్తే మిశ్రమాన్ని క్లియర్. ఈ బౌల్లో ఇదంతా వేసి మనం బాల్స్ మాదిరిగా తయారు చేసుకోవాలి. కోఫ్తాలు మనం నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. ఓకే. అది మొత్తం అంతా కలిసేలా బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఓకే. ఇప్పుడు కావాలంటే ఇంకొంచెం పిండి వేసుకోవచ్చు అనమాట. శనగపిండి మనకి దానికి ఎంత అవసరం ఉంటుందో చూసి. అంటే బాల్ షేప్ క్రిస్పీ రావడానికి అంటారు కదా. అదే. దీని బదులు మనం కార్న్ ఫ్లోర్ కూడా మన ఇష్టం, ఏదైనా వేసుకోవచ్చు, ఏదైనా పర్లేదు. మీ హాబీస్ ఏంటండి? హాబీస్ అంటే ఇది కుకింగ్, తర్వాత నేను కొంచెం అల్లికలు అలాంటివి కూడా, స్వెటర్స్, షాల్స్. అక్కడ ఢిల్లీలో ఉండేవాళ్ళం కదా, అవన్నీ వచ్చు. వెళ్ళడం అన్ని. ఇప్పుడు ఈ మాదిరిగా బంగాళదుంపలు అన్నీ వేసాం కదా, శనగపిండి, ఉప్పు, కారం, పసుపు, చాట్, ఇవన్నీ, పచ్చిమిర్చి తరుగు, ఇవన్నీ వేసి మనం ఇప్పుడు ఈ మాదిరిగా బాల్స్ మాదిరిగా తయారు చేస్తాం. రౌండ్ బాల్స్ లాగా మన ఇష్టం. ఆయిల్ కూడా ఫ్రై అయిపోయినట్టుంది. అదే కాగిందా? కాగింది. ఇప్పుడు ఇవన్నీ వేపించుకోవాలి. ఓకే. డీప్ ఫ్రై చేసుకోవాలా? డీప్ ఫ్రై చేయాలి. చిన్న చిన్నవి చేసుకుంటే బాగుంటుంది. ఈ మాదిరిగా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇంట్లో అందుబాటులో ఉండే వస్తువులే కదా, అన్ని కిచెన్ లోనే. అదే ఈజీగా మనం కోఫ్తా బిర్యానీ తయారు చేసి పెట్టేయచ్చు. రెడీ, ఇన్స్టెంట్ గా. రైట్. ఇది ఇలాగ అన్నీ తయారు చేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడే అవుతుంది. ఇప్పుడు కదిలించద్దు కాసేపు. అంటే అది మొత్తం ఆయిల్ అంటారు. అవును. ఒక 2 నిమిషాలు ఉంటే ఇప్పుడు ఈ మాదిరిగా వేస్తే గనక అది బైండింగ్ సరిగా లేకపోతే పిండి తగ్గింది అనుకోమా, అవి విడిపోతాయి. అవన్నీ విడిపోయి చీలికలు. అలా కాకుండా ఇప్పుడు సమానంగా ఉంది కదా, షేప్ బాగానే ఉంది, మనం చేసేసుకోవచ్చు అనమాట. ఫ్రై అయ్యేలోపు అన్నం కూడా రెడీ అయిపోతుంది. అవును, అయిపోతుంది. టోటల్ గా ఎంత టైం పడుతుంది అంటారు ఇది తయారు చేయడానికి? త్వరగానే అయిపోతుంది. అన్ని రెడీగా పెట్టుకుంటే 25 minutes అయిపోతుంది. ఇంకేముంది, ఇవన్నీ ఫ్రై చేసి తీసేసి ఆ బిర్యానీ రైస్ లో కలిపేస్తే అయిపోతుంది. ఇది ఫ్రై అవ్వడానికి ఒక 4-5 minutes పడుతుంది. అవునా? ఓకే వ్యూవర్స్, మరి ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. Local Kitchen. Ram, Shyam, and Beam are 3 brothers. They are identical triplets with identical DNA. They agreed to participate in a scientific experiment for 6 months. Beam will watch pirated Telugu movies on the internet. Shyam will subscribe to Telugu TV channels on satellite dish. Ram will get his entertainment from Telugu One. 6 months later, what have we got? Thanks to the terrible quality of those pirated videos, Beam's eyesight got worse by 4 points. Shyam was mostly on travel for better part of the 6 months. He could barely watch any TV on satellite dish, which cost him an arm and a leg. Ram is looking just happy as his sandboy on the beach. Of course, for these 6 months, he was entertained by Telugu One.
wherever he was and whenever he wanted. Well, there you have it. The scientific proof that Telugu One members will be as happy as a sandboy on the beach. Local Kitchen. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్. సో రెడీ అయిపోయినట్టు రెడీ అయిపోయింది. ఒక్కసారి ప్లేటు చాలా డీప్ ఫ్రై అయిపోయాయి కదా. స్టవ్ ఆపేస్తా. ఓకే, చాలా రౌండ్ గా వచ్చాయండి, సిమిలర్ గా. ఈ మాదిరిగా మనం ఫ్రై చేసి తీసి పెట్టేసుకోవాలి. ఓకే, మూత తీసి రైస్ కూడా కుక్ అయిపోయింది. కుక్ అయిపోయింది. కొంచెం దానిలో నెయ్యి వేస్తాను. ఒక స్పూన్ చాలు. మిక్స్ చేయాలా? ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేస్తే నీరు అంతా చేసేస్తే తర్వాత తీసేసి ఈ రెండు కలిపి సర్వ్ చేయడం అంతే, అయిపోయింది. ఓకే, మీరు ఎన్ని ఇయర్స్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేశారు కుకింగ్ అనేది? కుకింగ్ అనేది అంటే కుకింగ్ అంటే వెంటనే చిన్న ఏజ్ నుండే, మ్యారేజ్ అయిన వెంటనే స్టార్ట్ చేస్తాం కదా. అప్పుడు నాకు 16 ఏళ్ళు అనమాట. 16 ఏళ్ళప్పటి నుంచే అంటే ఇలాంటి స్పెషల్స్ కాకుండా వంట చేసేవాళ్ళం. తర్వాత అన్ని ప్లేస్ తిరగడం వల్ల ఇంట్రెస్ట్ ఎక్కువ. మళ్ళీ మా ఇంట్లో కూడా వాళ్ళకి అన్ని రుచులు కావాలి, దానివల్ల అన్ని నేర్చుకోవాల్సి వచ్చింది. అదే మీకు ఇప్పుడు హాబీగా అవును, హాబీగా అయిపోయింది. చూద్దాం, ఇది ఉడికిపోయి ఉంటుంది. స్టవ్ ఆఫ్. ఓకే, ఇక్కడ పెట్టేస్తాను. డిష్ ప్లేట్ ఇచ్చింది. ఓకే, రైస్ ఆ ప్లేట్లోకి తీసుకోవాలి. రైస్ ఓకే, రైస్ ప్లేట్లో తీసేసుకొని అవంతా మిరియాలు లవంగాలు అంతా స్ప్రెడ్ అయ్యాయి కదా, మొత్తం బాగుంటాయి. మళ్ళీ దీనిపైన కొంచెం రైస్. మళ్ళీ దీన్ని మిక్స్ చేసుకోవాలంటారా లేకపోతే? అంటే అవసరం లేదు, మనం అది 2 కోఫ్తాలు రైస్ మిక్స్ గా అలా వేసి అక్కడక్కడ సర్వ్ చేస్తే సరిపోతుంది, బాగుంటుంది. ఎంత ఈజీగా చేసుకోవచ్చు కదా, చాలా ఈజీ అండ్ క్విక్ గా అయిపోతుంది కదా, చాలా తొందరగా. పిల్లలు కూడా ఇలాంటివి ఉంటే ఇష్టపడుతూ ఉంటారు, వాళ్ళు బాగా లైక్ చేస్తారు. చేయడానికి ఈజీ, తినడానికి ఈజీ. మరి రెడీ అయిపోయిందా అండి కోఫ్తా బిర్యానీ? అయిపోయింది. ఇప్పుడు దీనిపైన కొద్దిగా చాట్ మసాలా చల్లి జస్ట్ టేస్ట్ కోసం. ఓకే, చాలా ఈజీగా అయిపోయిందండి, తొందరగా అయిపోయింది. అందరూ ఫాస్ట్ గా పరిగెడుతున్నారు కదా, స్పీడ్ యుగంలో స్పీడ్ గా వంట చేయాలన్నమాట, ఫాస్ట్ అండ్ టేస్టీ. థ్యాంక్ యూ అండి. సో వ్యూయర్స్, కోఫ్తా బిర్యానీ చాలా ఈజీ కదా రెడీ చేయడం, మీరు కూడా ట్రై చేయండి. మరి దీన్ని తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. కోఫ్తా బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి రైస్, ఉడికించిన బంగాళదుంప, శనగపిండి, మసాలా దినుసులు, పచ్చిమిర్చి తరుగు, నెయ్యి, చాట్ మసాలా, ఉప్పు, కారం, పసుపు. కోఫ్తా బిర్యానీ తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్లో నీళ్లు పోసి బాయిల్ చేసి వాటిలో మసాలా దినుసులు, ఉప్పు వేసి మరిగించాలి. ఈలోపు ఆలు, శనగపిండి, ఉప్పు, కారం, పసుపు, చాట్ మసాలా అన్నీ మిక్స్ చేసి బాల్స్ మాదిరిగా తయారు చేసి నూనెలో వేయించాలి. మరిగించిన నీటిలో బియ్యం వేసి ఉడికించాలి. అలా ఉడికిన బిర్యానీని ఒక ప్లేట్లోకి తీసుకొని దానిపైన ఫ్రై చేసి పెట్టుకున్న కోఫ్తాలు పెట్టుకోవాలి. అంతే, కోఫ్తా బిర్యానీ రెడీ. లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్ ఇన్ లోకల్ కిచెన్. Local Kitchen.
స్వామి ఏమి మాకు రోజులు బాగోలేదు. మాకు సాటర్న్ గ్రహం పట్టినట్టుంది, దాన్ని తొలగిస్తే. మూర్ఖ, నువ్వు డాక్టర్ దగ్గర వెళ్తే రోగం చెప్తావా బాధలు చెప్తావా? బాధలే చెప్తాం స్వామి. మరి రోగం? డాక్టర్ చెప్తాడు. బాధలే చెప్పు, రోగం మేం చెప్తాం. మా ఇంట్లో వారానికి కంప్యూటర్ మార్చాల్సి వస్తుంది. నా దృష్టి మందగిస్తుంది. నా సంపాదన మొత్తం కంటికి కంప్యూటర్ కి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. శాటర్న్ పట్టింది మీకు కాదు నాయన, మీ కంప్యూటర్ కు పట్టింది వైరస్. వైరసా? వైరస్సా? అది ఇలాంటి వైరస్ కాదు, పైరసీ వైరస్. పైరసీ వైరసా? మీ ఇంట్లో డైరెక్ట్ సినిమాలు చూడకుండా పైరసీ నెట్ నుండి డౌన్లోడ్ చేసిన సినిమాలు చూస్తున్నారు. తద్వారా మీ సిస్టమ్ లోకి వైరస్లు ప్రవేశిస్తున్నాయి. మరి ఈయన కళ్ళెందుకు నీలంగా మారాయి? ముందు ఆయన నీలి చిత్రాలు చూడటం ఆపితే మంచిది. మరి దానికి ఉపశమనం లేదా స్వామి? ఉంది నాయన, దగ్గరకు రండి, మీకు మంచి మంత్రం చెప్తాను. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. మీరు కూడా తెలుగు1.com ద్వారా స్వచ్ఛమైన సినిమాలు చూడండి. మీ కంటిని ఒంటిని కంప్యూటర్ని పాడు చేసే పైరసీ భూతాన్ని అరికట్టండి. తీపి పులుపు వగరు చేదు షడ్రుచులు లోకల్ కిచెన్. వెల్కమ్ బ్యాక్ టు లోకల్ కిచెన్. మరి ఇప్పుడు షెల్గం బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో విజయరావు గారిని అడిగి తెలుసుకుందాం. మరి చెప్తారా మా వ్యూవర్స్ కోసం షెల్గం బిర్యానీ ఎలా తయారు చేయాలో? షెల్గం బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: షెల్గం పీసెస్, బాస్మతి రైసు, సోయా తరుగు, సోయా కూర తరుగు, పసుపు, కారం, వెల్లుల్లి పేస్టు, ఎండుమిర్చి, ధనియాలు, షాజీరా, లవంగం, దాల్చిని, ఇవన్నీ కూడా కలిపి ఫ్రై చేసి పౌడర్ చేసి, ఉప్పు, నెయ్యి తగినంత, ఇవన్నీ కూడా కావాల్సి. ముందుగా స్టవ్ వెలిగించి వేడి నీళ్ళు పెట్టేస్తాం. ఓకే. సేమ్ మళ్ళీ రైస్ కుక్ చేయడానికి అదంటే త్వరగా అయిపోతుంది. వేడి నీళ్ళు అంటే త్వరగా నీళ్ళు 2 కప్పులు, 2 cups, 2.5 వేయాలి. 2.5. ఓకే. మనకి ఇన్స్టెంట్ గా ఇంట్లో రైస్ ఉంటే కూడా చేసుకోవచ్చు. బాస్మతి అవసరం లేదు. టేస్ట్ కోసం ముందే ప్లాన్ గా ఉంటే బాస్మతి సడన్ మీన్స్ చాలు. అది బాయిల్ చేయము వాటర్. ఈ స్టవ్ కూడా వెలిగించేస్తాం. ఓకే. ఫ్రై కోసం ప్యాన్ తీసుకోవాలి. ఆయిల్ వేయమంటారా? నెయ్యి వేస్తారా? నెయ్యి వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ కొంచెం బాగా వేడెక్కిన తర్వాత మనం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అంటే మనం ఈ వెజిటేబుల్తో చేస్తున్నాం కాబట్టి దీనికి పేరు వచ్చిందంటారా? అవును, అంతేగా. బాగానే తెలిసిపోయింది నీకు కూడా. తెలిసిపోయింది. ఎలా చేయాలో, ఎలా పేర్లు పెట్టాలని తెలిసింది అనమాట. అది వెల్లుల్లి పేస్ట్, ఫ్రై అయిన తర్వాత సోయా కూర తరుగనమాట. ఇది చాలా మంచిది. ఇది చాలా మంచిది అనమాట. లో క్యాలరీ, మంచిది, హెల్త్ కూడా మంచిది. డైటింగ్ అది చేసే వాళ్ళకి చాలా యూస్. చాలా. తర్వాత ఇప్పుడు కట్ చేసి రెడీగా పెట్టుకున్న పైన చెక్కు తీసేసి పీల్ చేసి పెట్టేసుకున్నా. టోటల్గా ఈ బిర్యానీ చేయడానికి ఎంత టైం పడుతుంది? 5-15 నిమిషాలు పడుతుంది. 15 minutes. ఓకే. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై చేస్తే ఇంకా తర్వాత రైస్ ఇవన్నీ వేసేసి మనం బాయిల్ చేయడం, ఉప్పు అదంతా వేసి తొందరగానే అయిపోతుంది. కొంచెం పసుపు, కారం, మన టేస్ట్ కి తగ్గట్టు తగినట్టు కారం, ఉప్పు అన్నీ అంతే. ఉప్పు కూడా తగినంత. ఓకే. మిక్స్ చేసుకోవాలి. ఇది ఒకసారి ఇప్పుడు రైస్ యాడ్ చేయాలి.
ఇది వాటర్ మనం పెట్టాం కదా, ఈ అవును, రైస్ మరిగిపోతున్నాయి వాటర్. లేదు దానికి సరిపడా రైస్ వేస్తుంది. జస్ట్ ఒక 2 cups రైస్ అయితే సరిపోతుంది. 1 cup మనం డబుల్ వేసాం కదా వాటర్. 1:2 రైట్, 1.5 వేస్తే సరే. ఓకే. రైస్ మరి కొంచెం ఇది మరోసారి ఫ్రై చేసి వైట్ గా చాలా బాగుంది. రెడ్ గ్రీన్ నెయ్యి వేసాం కదా, దానివల్ల ఇంకా మంచి smell చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఆ వేడి నీళ్ళు తిల్ల వేసేసి ఓకే. కొంచెం మసాలా పొడి వేసిన తర్వాత వేడి నీళ్ళు వేస్తుంది. ఓకే. కొంచెం మసాలా పొడి తగినంత. ఓకే. ఇప్పుడు నీళ్ళు నీళ్ళు ఆ వేయాలి. నీళ్ళు పోసి డైరెక్ట్ గా వేస్తాం. ఇలా పోసేసి మూత పెట్టేస్తే ఏ బిర్యానీ అయినా పులావులైనా వేడి నీళ్ళు వేయాలి. వేడి నీళ్ళు వేస్తే సమానంగా ఉడుకుతుంది వంట. అప్పటి వరకు హీట్ అయిపోతుంది కదా మొత్తం. కొంచెం ఇప్పుడు మూత పెట్టేస్తే ప్రియాంక కొంచెం స్టవ్ కొంచెం తగ్గించేసి సిమ్ లో పెట్టేసుకొని పెట్టేస్తే సరే. మూత పెట్టేసి 10 నిమిషాల్లో ఉడికి రెడీగా ఉంటుంది షల్గం బిర్యానీ. ఓకే. ఇది మరి ఉడికిపోయినట్టుంది కదా. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? ఇంకేం లేదు, స్టవ్ ఆపేద్దాం. ఓ, రెడీ అయిపోయినట్టే. రెడీ అయిపోయింది. ఓకే. చాలా ఈజీ కదా, చాలా ఈజీగా తొందరగా అయిపోయింది. సర్వింగ్ డిష్ ఇచ్చేది. ఓకే. సర్వ్ చేసుకోవడం అంతే. ఓకే. దీంతో పాటు ఏదైనా రైతా అయితే గ్రేవీ మసాలా గ్రేవీస్ ఉంటాయి, మిర్చి కసా ఏదైనా సర్వ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ ఇందులోనే అన్నీ ఉన్నాయి, మసాలా ఎక్కువ వేసాము. ఒకవేళ కావాలనుకుంటే స్మెల్ మాత్రం అదిరిపోతుంది. అవునా, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఓకే. గుమగుమలాడే షల్గం బిర్యానీ రెడీ. సో వ్యూవర్స్, షల్గం బిర్యానీ చాలా ఈజీ కదూ, మీరు కూడా ట్రై చేయండి. మరి దీన్ని తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. షల్గం బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: షల్గం పీసెస్, బాస్మతి రైస్, సోయా కూర తరుగు, వెల్లుల్లి పేస్ట్, మసాలా పొడి, నెయ్యి, ఉప్పు, కారం, పసుపు. షల్గం బిర్యానీ తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్లో నీళ్లు మరిగించాలి. నీళ్లు మరిగే లోపల ఒక పాన్ తీసుకొని అందులో నెయ్యి, నూనె వేసి అందులో వెల్లుల్లి పేస్ట్, సోయా ఆకుల తరుగు వేసి ఫ్రై చేయాలి. ఫ్రై అయిన దాంట్లో షల్గం ముక్కలు వేసి పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా వేసి బాగా ఫ్రై చేయాలి. మరిగించిన నీళ్ళని ఈ ఫ్రైలో పోసి మూత పెట్టి ఉడికించాలి. అంతే, షల్గం బిర్యానీ రెడీ. సో వ్యూవర్స్, గుమగుమలాడే కోఫ్తా బిర్యానీ అండ్ షల్గం బిర్యానీ ఎలా రెడీ చేయాలో చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. మరి మీరు కూడా లోకల్ కిచెన్లో పార్టిసిపేట్ చేయాలంటే వెంటనే మీ డీటెయిల్స్ అన్ని కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి SMS చేయండి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్. వేళ గోపెమ్మల మువ్వా గోపాలుడే మా ముద్దు గోవిందుడే. సందె పొద్దుల కాడ సంపంగిన వింది, అందగతిని చూడ జాబిల్లి వచ్చింది. మప్పు పట్టే కళ్ళు తప్పిప్పుల ఏ ఒళ్ళు, ఎవరికి సుందో ఏమవుతుందో. ఆకాశంలో ఆశల హరివిల్లు. లోకల్ కిచెన్ సహ సమర్పణ. ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి.